హలో ఇన్స్ట్రక్టర్స్ అండ్ లెర్నర్స్, ఈరోజు మేము మంచి పరీక్ష యొక్క లక్షణాలైన టెస్టింగ్ అండ్ ఇవాల్యుయేషన్ అనే అంశంపై చర్చిస్తున్నాము. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలరు: ఆబ్జెక్టివ్ రకం పరీక్ష అంశాలకు సంబంధించిన ప్రమాణాలను ఉదాహరణలతో పేర్కొనండి. మంచి పరీక్ష యొక్క లక్షణాన్ని పేర్కొనండి. Criteria for objective type test items: 1. Short answer. 2. Multiple choice. 3. Matching type. Short answer types. సంక్షిప్త సమాధాన పరీక్ష అంశాలు సప్లై ఐటమ్స్. ఇందులో అభ్యర్థులు సమాధానాన్ని సరఫరా చేయాలని భావిస్తున్నారు. సంక్షిప్త ప్రశ్నకు ఒక నిర్దిష్ట సమాధానం మాత్రమే ఉండే విధంగా రూపొందించబడింది. వైడ్ స్కోప్ ఎస్సీ రకం ప్రశ్నలను సంక్లిప్త సమాధాన ప్రశ్నల సంఖ్యగా కుదించవచ్చు. వీటిలో ఒక నిర్దిష్ట సమాధానం మాత్రమే ఉండాలి. 5 పదాల కంటే ఎక్కువ ఉండకూడదు. క్రైటీరియా ఫర్ షార్ట్ ఆన్సర్: ప్రశ్న ఖచ్చితంగా మరియు అర్థమయ్యేలా ఉండాలి. ఉంటే నేరుగా ఉండాలి. అది నేరుగా అధిక కాంతిలో ఉన్నట్లయితే అది పరోక్షంగా బోల్డ్ లేదా అండర్లైన్ ఉన్న పదాలను సూచిస్తుంది. ప్రశ్న అంటే ఖచ్చితమైన సమాధానం ఇవ్వాలి. ఇది సంబంధితంగా ఉండాలి. పనికి సంబంధించినది. కొన్ని వాస్తవాలను హైలైట్ చేయకుండా మరియు మిగిలిన వాస్తవాల కోసం అడగడం. 2 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అనుమతించబడవు. ఉదాహరణకు, పెంచడం, తగ్గించడం, ట్రూ ఆర్ ఫాల్స్. సంక్షిప్తీకరణ మరియు చిహ్నాలు తప్పనిసరిగా BIS ప్రకారం ఉండాలి. 1 కంటే ఎక్కువ సమాధానాలు ఇవ్వడానికి ప్రశ్న అడగకూడదు. కీ సమాధానం 5 పదాల కంటే ఎక్కువ ఉండకూడదు. మ్యాచింగ్ ఆన్సర్ టైప్: ఇది కూడా ఎంపిక రకం అంశం. బహుళ ఎంపిక పరీక్ష అంశం యొక్క మరొక వైవిధ్యంలో దీనిని పరిగణించవచ్చు. బహుళ ఎంపిక అంశం కంటే సరిపోలే పరీక్ష అంశం ప్రశ్న చాలా సులభంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే డిస్ట్రాక్టివ్ సమాధానాలు ఉన్నాయి. ఈ రకంలో అందించిన ప్రత్యామ్నాయాలు లేదా ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోవాలి. సాధారణ సంబంధంతో సజాతీయ మూలకాన్ని పరీక్షించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్ట్రక్చర్: దిశ మరియు సూచన. సరిపోలే అంశం ప్రాంగణాలు లేదా స్టేట్మెంట్ అని పిలువబడే అంశాల శ్రేణిని కలిగి ఉంటుంది. ప్రత్యామ్నాయ సమాధానాల శ్రేణిని స్పందనలు లేదా ఎంపికలు అంటారు. ప్రాంగణం ప్రతిస్పందనల కంటే పెద్దదిగా ఉండాలి. క్రైటీరియా ఫర్ మ్యాచింగ్ ఆన్సర్స్: అవసరమైతే తప్ప వివరణ స్టెమ్స్ తప్పనిసరి కాదు. మ్యాచింగ్ కండిషన్ తప్పనిసరిగా ఉండాలి మరియు స్పష్టంగా ఉండాలి. ఏది దేనితో సరిపోల్చాలి. ప్రాంగణం మరియు ప్రతిస్పందనలకు స్పష్టమైన శీర్షిక ఉండాలి. ప్రాంగణానికి ఎల్లప్పుడూ సంఖ్యాపరంగా మరియు ప్రతిస్పందనలకు వర్ణమాలలతో పేరు పెట్టాలి. పొడవైన వాక్యాలు ఎల్లప్పుడూ ప్రిమైసెస్లో ఉండాలి మరియు చిన్న వాక్యాలు ప్రతిస్పందనలో ఉండాలి. ప్రాంగణంతో పోల్చినప్పుడు ప్రతిస్పందనలు ఒక సంఖ్య తక్కువగా ఉండాలి. ఇలస్ట్రేషన్ గ్రాఫిక్స్ ఎల్లప్పుడూ ప్రతిస్పందనల క్రింద ఉండాలి. అన్ని ప్రతిస్పందనలలో ఒక ప్రతిస్పందన 2 ప్రాంగణాలతో సరిగ్గా సరిపోలాలి. సంఖ్య చిహ్నం మరియు ప్రామాణిక సూత్రం ప్రతిస్పందనల క్రింద ఉండాలి. ఎంపిక సంఖ్య కనీసం 3 లేదా 4 అంటే 3:4 లేదా 4:5 ఉండాలి. పనికి సంబంధించిన కాంటెంట్ మాత్రమే అడగాలి. మల్టిపుల్ చాయిస్ టెస్ట్ ఐటమ్: ఈ రకం ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది. ప్రస్తుతం ఇది ఎంపిక రకం ప్రశ్న. ఇది చాలా పాపులర్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. ఈ రకంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వబడింది మరియు దానిని అర్థవంతంగా పూర్తి చేయడానికి 4 ప్రత్యామ్నాయాలు ఇవ్వబడ్డాయి. 1 కీ, ఇతర 3 డిస్ట్రాక్టర్. స్టేట్మెంట్ను పూర్తి చేయడానికి విద్యార్థి ఉత్తమ సమాధానాన్ని ఎంచుకోవాలి. సాధారణంగా స్టేట్మెంట్ నంబర్కు ముందు ఎంచుకున్న స్టేట్మెంట్ యొక్క లెటర్ను వ్రాయడం ద్వారా ప్రతిస్పందన ఇవ్వబడుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్:
ఇది స్టెమ్ అవసరమైతేగా పిలువబడే ఒక ప్రకటన లేదా పరిస్థితి వివరణను కలిగి ఉంటుంది. ఆపై ప్రత్యామ్నాయ లేదా అని కూడా పిలువబడే ఎంపికల సంఖ్యను అనుసరించే ప్రశ్న ఉంది. ఎంపికలు ఎంచుకున్న సమాధానాన్ని కీ అని పిలుస్తారు మరియు మిగిలిన వాటిని డిస్ట్రాక్టర్స్ అంటారు. దీని కింద దిశ చూస్ ద కరెక్ట్ ఆర్ బెస్ట్ ఆన్సర్. స్ట్రక్చర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్. స్టెమ్ సమాచారాన్ని కలిగి ఉంటుంది మరియు ప్రశ్న జవాబు ఫీల్డ్ను కలిగి ఉంటుంది. Alternatives and one key. Direction, choose the correct answer or choose the best answer. Answer field, A, B, C, D, key, A, B, C, D. ఉదాహరణ, 1 రౌండ్ బార్లో డ్రిల్లింగ్ కోసం హోల్డింగ్ పరికరం డ్రిల్లింగ్ కోసం రౌండ్ బార్ను పట్టుకోవడానికి మరియు గుర్తించడానికి బెస్ట్ డివైస్ని ఎంచుకోండి. A. Adjustable locator. B. V-block. C. Pins locator. D. Wedge type location. సరైన జవాబుని ఎంచుకోండి. కీ బి. బహుళ ఎంపిక వస్తువు యొక్క ప్రమాణాలు. 4 ఎంపికలలో 3 అపసవ్య సమాధానాలుగా ఉండాలి మరియు 1 సరైన సమాధానంగా ఉండాలి మరియు ఈ 3 అపసవ్య సమాధానాలు సరైన సమాధానానికి దగ్గరగా ఉండాలి. అపసవ్య సమాధానాలు మరియు సరైన సమాధానాలను ABCD అని మాత్రమే పేర్కొనాలి. అపసవ్య సమాధానాలు దగ్గరి ఔచిత్యాన్ని కలిగి ఉండాలి, లేకపోతే సరైన సమాధానాన్ని వేరు చేయడం సులభం. అపసవ్య సమాధానాలు చిన్న రూపంలో ఉండాలి మరియు గరిష్టంగా 6 పదాలకు మించకూడదు. అపసవ్య సమాధానాలు వాక్యాలైతే అవి పెద్దవి నుండి చిన్నవిగా ఒకే విధంగా అమర్చబడాలి లేదా చిన్నది నుండి పెద్దదిగా. డిస్ట్రాక్టర్ సంఖ్య విలువ అయినట్లయితే అవి అత్యధికంగా చిన్నవిగా ఏకరీతిలో అమర్చబడి ఉండాలి లేదా చిన్నది నుండి అత్యధికం. కాంటెంట్ లేదా పదాలలో కీ భిన్నంగా ఉండకూడదు. పైన పేర్కొన్న వాటిలో ఏవి కావు క్లూస్ లేకపోతే అని ఎప్పుడు ఉపయోగించాల్సిన పదాలు. ఎప్పుడు వంటి పదాలలో ఎటువంటి ఆధారాలు లేవు. A and B లేదా C and D రెండింటిని నివారించాలి. స్టెమ్ ప్రశ్న రూపంలో ఉన్నట్లయితే అది ప్రశ్న గుర్తు మరియు ప్రత్యామ్నాయాలతో ఉండాలి. ఎల్లప్పుడూ క్యాపిటల్ లెటర్తో ప్రారంభించాలి. స్టెమ్ అసంపూర్ణ వాక్యం రూపంలో ఉన్నట్లయితే ఎంపికను తప్పనిసరిగా పీరియడ్ మరియు స్టెమ్తో ముగించాలి. పంక్చుయేషన్ చిహ్నాన్ని కలిగి ఉండకూడదు. ఇది అసంపూర్ణ వాక్యం అయితే ప్రతి ప్రత్యామ్నాయంలోని మొదటి పదం స్మాల్ లెటర్తో ప్రారంభం కావాలి. మంచి పరీక్ష యొక్క లక్షణాలు. ఒక మంచి పరీక్ష కింది లక్షణాలను కలిగి ఉండాలి. వ్యాలిడిటీ. పరీక్ష తప్పనిసరిగా కోర్సులో బోధించిన సబ్జెక్ట్ ఆధారంగా ఉండాలి మరియు నిర్దిష్ట పరిస్థితికి చెల్లుబాటు అవుతుంది. రిలయబిలిటీ. పరీక్షలో అభ్యాసకులు వారి ప్రమాణాలు మరియు పరీక్ష యొక్క పట్టును ఖచ్చితంగా కొలవగలగాలి. స్థిరత్వం కోసం సెట్ చేయబడింది. ఆబ్జెక్టివిటీ. ఎగ్జామినర్లు వ్యక్తిగత అభిప్రాయాలను బయటకు రానియకుండా పరీక్షను రూపొందించాలి. జవాబు పత్రాలను పరిశీలిస్తే వివిధ పరిస్థితులచే ఫలితాలు 5 నుండి 10% కంటే ఎక్కువ మారకూడదు. డిస్క్రిమినేటివ్. పరీక్షా ఫలితాలు విద్యార్థులలో అత్యుత్తమ మరియు అధ్వాన్నమైన వాటిని స్పష్టంగా సూచించాలి. ఇది తరగతిలోని విద్యార్థులను వర్గీకరించడానికి ఉపాధ్యాయులకు సహాయపడుతుంది. కాంప్రహెన్సివ్. పరీక్ష పేపర్ మొత్తం సిలబస్లో విస్తరించి ఉండాలి. దీనివల్ల ఉపాధ్యాయులు ఏ అంశాలను బాగా అర్థం చేసుకోగలరు మరియు అర్థం చేసుకోలేరు అనేది తెలుసుకుంటాం. ఈజ్ ఆఫ్ మార్కింగ్. పరీక్ష సహేతుకంగా, ప్రత్యక్షంగా లేదా సరళంగా మరియు సులభంగా గుర్తించదగినదిగా ఉండాలి. డెఫినైట్. ఒకే సరైన సమాధానం ఉండేలా ప్రశ్నలు ఉండాలి. విజిబిలిటీ. పరీక్ష నిర్వహించడం సులభం మరియు తనిఖీ చేయడం సులభం.
విషయం వివరించబడింది. ఆబ్జెక్టివ్ రకం పరీక్ష అంశాలకు సంబంధించిన ప్రమాణాలను ఉదాహరణలతో ఎలా పేర్కొనాలి, మంచి పరీక్ష యొక్క లక్షణాన్ని ఎలా చెప్పాలి. మీరు ఈ అంశాన్ని అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. తదుపరి వీడియోలో మనం కొత్త అంశాన్ని నేర్చుకుంటాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.